సార్ మిమ్మల్ని పాపం మీ పక్కనేమో ఇటు ఒక పేరు పెట్టారు, అటు పక్కన ఒక పేరు పెట్టారు, నీ పేర్లు పెట్టి మీరు మమ్మల్ని మధ్యలో వదిలేశారు. మీకు ఏం అనిపించలేదా, ఫీల్ అవ్వలేదా? డైరెక్టర్ గారిని అడగలేదా నాకు కావాలి న్యాయం జరగాలని చెప్పి? అలాంటివి ఏమి పేరు నాకు శివాజీ గారిని పేరుగా ఇచ్చారు, సరిపోయింది. రవి గారు, హాయ్. రవి సార్, నవదీప్ గారు. రవి గారు, ఇప్పుడే శివాజీ గారు చెప్పారు మీ కంప్లీట్ పొటెన్షియల్ యూజ్ చేసుకోవడం లేదు అని. అండ్ రియల్ లైఫ్లో మీరు ఇన్స్టా కానీ ఈ స్టేజెస్ మీద చూస్తే చాలా జోవియల్ కనబడతారు, అలాగే పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఇందులో ఒక అవుట్ అండ్ అవుట్ పంచ్ కట్టు, ఇది ఒక సర్పంచ్ రోల్ అని చెప్పినప్పుడు మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏముంది? హౌ డూ యూ ప్రెప్ ఫర్ దిస్ రోల్? ఫస్ట్ గెటప్ ప్రెప్ అండి. అంటే నాకు ఎప్పుడు ఒక చిన్నప్పుడు కమల్ హాసన్ గారి సినిమాలు చూసినప్పుడు ఆయన లాంగ్వేజ్ వేరే వేరే స్లాంగ్స్లో మాట్లాడుతూ ఉంటారు చాలా సినిమాల్లో. నాకు అది యాక్టర్ అయిన దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. అది ఎక్కువ కుదరలేదు, న్యూ సెన్స్లో కుదిరింది. ఆ పర్టికులర్ అంటే మనకు రాని భాషని మనం నేర్చుకుని, భాష అంటే ఐ మీన్ లైక్ డైలెక్ట్. సో నాకు యాస, నాకు ఆ ఛాలెంజ్ నచ్చింది. సో తెలంగాణ నాకు అంటే ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు అలవాటు. కానీ సినిమాల్లో పెద్ద అలాంటి ఎక్కువ వాడలేదు. ఏదో చందమామలో ఒకటి రెండు సీన్లు ఏదో సరదాగా వాడాం. కానీ న్యూ సెన్స్లో ఎక్కువ నాకు ఆ పని అంటే నేను ఛాలెంజ్గా తీసుకొని చేసి ఆ ఊరోళ్ళు అది విన్నప్పుడు భలే చేసే భయ్య మాకు తెలియలే తేడా అనే ఛాలెంజ్ నాకు నచ్చింది. అంటే వన్ ఆఫ్ ద స్మాల్ ఛాలెంజెస్ యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్. దీంట్లో అది వచ్చింది, అదే అకార్డింగ్ టు లాంగ్వేజ్. అంటే పంచగట్టుకొని పంచలేసే సర్పంచ్ బేసికల్లీ. సో మేము షూట్ చేస్తున్నప్పుడు మేమిద్దరం కూర్చునేవాళ్ళం. అంటే ఈ ఒకటి రాసుకున్నాడు తను, 1 మీటర్లో వెళ్ళేది అక్కడ. అంటే హీ వాజ్ ఆల్సో ఓపెన్ టు ఈ ఏమంటారు అక్కడ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ కానీ ఏదైనా సరదాగా జోకులు వేసుకొని అక్కడ వీడు ఏమనొచ్చు వీళ్ళని ఏమనొచ్చు అని అక్కడ చాలా ఇంప్రూవ్ చేసాం. సో దానివల్ల బోత్ ఆఫ్ అస్ వెరీ హ్యాపీ విత్ దట్. ఆ కొర్కీగా వాడొచ్చి ఊర్లో ఉంటారు సర్పంచ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆడు ఏంటంటే ఆడు బాధ అన్నీ వాడే చెయ్యాలి, లేదా అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి. అన్నీ వాడే చేసినట్టు వాడు ఫీల్ అవ్వాలి, పక్కనోడు కూడా అలాగే ఫీల్ అయినట్టు వీడు ఫీల్ అవ్వాలి. ఇవన్నీ కలిపి ఒక విచిత్రమైన, ఈ ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక విచిత్రమైన ఇది వచ్చింది. ఐ లైక్ ద టైమింగ్ అండి, బాగుంటుంది. అంటే మీరు అన్నట్టుగా సరదాగా ఉంటావు, నువ్వేంటి సీరియస్ రోల్ చేస్తూ ఉంటావు అనేది నాకు కూడా ఒక వెళుతుంది ఎక్కడో. కామెడీ కదా మన స్ట్రెంగ్త్, దాన్ని ఫాలో చేయాలని ఐ థింక్ ఒక 20-30% ఆఫ్ నాకున్న పెద్ద కోరికలో ఈ తీర్థది సినిమా వల్ల చూసేవాళ్ళకి కూడా అనేది నా హోప్. రవి గారు, హాయ్ అండి. సో దీనిలో చూస్తే ఒక ఇంట్రోవర్ట్లా అనిపించారు. ఇదనే కాదు, మ్యాక్స్ ఆఫ్ మీ మూవీస్లో అన్నీ కొంచెం సైలెంట్ క్యారెక్టర్స్, ఇంట్రోవర్ట్ ఇలానే తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక అమ్మాయిని ముద్దు అని వెంటబడుతుంటే మీరు ఒక ఫీమేల్గా అబ్బాయిని మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, నోట్ చేసుకోండి. ఓకే. సో ఎక్కువ క్యారెక్టర్స్ మ్యాక్స్ ఇలానే తీసుకుంటున్నారు. మీకు అలా అప్రోచ్ అవుతున్నాయా, లేదు అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకుంటారు? లేదంటే విరూపాక్ష అసలు కంప్లీట్ డిఫరెంట్ కదా. అలాగే వచ్చిన దాంట్లో నాకు బెస్ట్ అనిపించింది చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రవి క్యారెక్టర్ ఏంటంటే పర్టికులర్గా ప్రపంచానికి మొత్తం ఎక్స్ట్రోవర్టే, ఓన్లీ అమ్మాయి దగ్గర మాత్రం ఇంట్రోవర్ట్. అంటే తన దగ్గర లవర్ దగ్గరను పెళ్ళం దగ్గర ఎవరైనా భయపడతారు కదా జనరల్గా, సో అలాగా భయపడే వ్యక్తి తప్ప ఇంకేం లేదు. ఓకే. మురళీ గారు. మ్యామ్, ఎస్ సార్, నాకు ఇది మొత్తం హోల్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇంత దూరం తీసుకెళ్తున్నారు శవాన్ని ఇట్లా అని అన్నారు. సో దీంట్లో ఏమన్నా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏమన్నా చూపించారా? యా, అంటే అది మీరు సినిమా చూడాలి. లైక్ ఇట్స్ టీజ్ దట్ వీఆర్ లివింగ్ ఇట్ ఫర్ నౌ. యా, డెఫినెట్లీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రవి గారు, హాయ్ అండి. యా, హాయ్ అండి. విరూపాక్షలో మీ క్యారెక్టర్ చాలా పాపులర్. ఇందాక గీతా భగత్ గారు కూడా చెప్పారు పూజలు అని. ఆ తర్వాత జనరల్గా మనకి టైప్ కాస్ట్ చేయడం కానీ అలాంటి రోల్స్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటాయి. దాన్ని బ్రేక్ చేసి ఇలాంటి లవర్ బాయ్ క్యారెక్టర్ రావడం కోసం ఎన్ని స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేశారు? వెయిట్ చేయడం అంటే వెయిట్ అయితే గట్టిగానే చేసాం బ్రో. బట్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ అంత ఈజీగా దొరకదు, బట్ నాకు తక్కువ టైంలో దొరికింది, అది మాత్రం చాలా హ్యాపీ. సో యా. సో ఈ రోల్ ఎంజాయ్ చేశారా యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్? రచ్చలు అయిపోయాను నాకైతే కనుక, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ చిరంజీవి గారి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఒక చిన్న డ్యాన్స్ స్టెప్ వేయాలి చిరంజీవి గారి స్టైల్లో, లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ వాడాలి అని ఉంటుంది. సో అది మొత్తం తనివి తీరిపోయింది మొత్తం అదైతే. సో హ్యాపీ, సూపర్ హ్యాపీ. మౌనిక గారు, ఆల్రెడీ మీరు ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు, చాలా సినిమాలు చేశారు. ఈ చేంజ్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇక్కడికి రావాలనుకోలేదు, అనుకోకుండా వచ్చేసాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ టు మీ అండ్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. యా, మణిక గారు, దీంట్లో రవి గారేమో చిరంజీవి గారి ఫ్యాను, ఆయన చిరంజీవి గారి లాగా అన్నీ చేశారు. మరి మీరెవరు ఫ్యాను? మీరు అలా బిహేవ్? నేను ఇందులో మైకేల్ జాక్సన్ ఫ్యాన్.
మూన్ వాక్ అనేది చేస్తారండి? చేశారా? ఉంది, మూన్ వాక్ ఉంది, టీజర్లో ఉంది. అయితే ఇంకా రవి గారిని మీరే మొత్తం టోటల్ డామినేట్ చేస్తుంటారు అయితే. లేదు లేదు. మురళీ గారు సార్ మేడం హాయ్ అండి. సో ఇందులో చాలా స్టోరీస్ కనిపిస్తున్నాయి. ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ, సర్పంచ్ది ఒక జోనర్, అండ్ సిటీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళది ఒక స్టోరీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జస్టిఫికేషన్ ఉంటుంది టైటిల్ దగ్గరికి వచ్చేటప్పటికి. సో యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ మీరే రాశారు కాబట్టి, సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ మీరు ఎలా ఇస్తారు? ఈ టైటిల్ జస్టిఫికేషన్ లైక్ ఎండ్లో సినిమా అయిపోయినాక అర్థమైపోద్దండి. లైక్ ఇట్స్ దండోరా, దట్స్ అనౌన్స్మెంట్ వీఆర్ గివింగ్ టు ద వరల్డ్. ఈ సినిమా త్రూ మేము ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాం, లెట్స్ నాట్ కంటిన్యూ దిస్ ఎనీమోర్, లెట్స్ బీ హ్యూమెన్, మనిషిగా ఉందాము అనే విషయాన్ని ఒక దండోరా చాటింపు వేసి చెప్తున్నాం. సో అది హోల్ ఫిలిం ఇంటెన్షన్ అది. సో సినిమా గురించి అది చెప్తున్నప్పుడు దండోరా అనేది యాప్ట్ అని చెప్పి అనిపించింది. శివాజీ గారు సార్, మీరు నాట్ ఓన్లీ యాక్టర్, సో సోషల్ యాక్టివిస్ట్గా కూడా చాలా పాయింట్స్ గురించి చాలా పక్కాగా మాట్లాడతారు ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు. సో నైస్ ఆఫ్ యూ సార్. అండ్ మీరు అలా మాట్లాడినప్పుడు చాలా ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. చాలా పాయింట్స్ మేము కూడా తీసుకున్నాం అందులో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రైతు పాత్ర అయితే మీరు ప్లే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సో రైతులకి ముడిపడి ఉన్న సమస్యలు చాలా ఉంటాయి. అటు అమరావతి వైపు కొంతమంది రైతులు హైలైట్ అయిన విషయం మనకు తెలుసు, అండ్ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నది తెలుసు. బట్ ఇందులో ఏదైనా కొత్తగా రైతుల గురించి ఏమైనా చెప్తున్నారా, తెలియని పాయింట్స్? అండ్ ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మంగపతిగా మిమ్మల్ని హేట్ చేశాము, 90s చాలా ఇష్టపడ్డాము, ఈ క్యారెక్టర్కి ఎలా ఉండబోతోంది? రైతుల గురించి, సమస్యల గురించి ఇందులో ఏం స్పృశించలేదమ్మా. జస్ట్ నేనే కావాలని ఆ కలర్ టవల్, అది రైతులకి సంఘీభావం అన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో, బీయింగ్ ఏ ఫార్మర్, ఆ సినిమాలో ఫార్మరే, సో అందుకని వేశాను అంతే తప్ప రైతుల గురించి, సమస్యల గురించి అయితే ఏం లేదు. ఈ సినిమాలో పాత్ర ఎలా ఉంటుంది అంటే చూద్దాం, వచ్చినాక ఏం మాట్లాడతారో మీరు. బట్ డెఫినెట్గా నాకు ఇంకొక వేరియేషన్ ఈ సినిమా. బెన్నీ గారు అంటే ఇంతకుముందు ఎవరో ఒకళ్ళు అడిగినట్టు కూడా ఈ రోజుల్లో సినిమా మేకింగ్ అనేది చాలా అంటే ఒక రకంగా థియేట్రికల్ ఏదైతే ఉందో అన్ఈవెన్ అయిపోయిన తర్వాత ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏంటంటే కథ మీద నమ్మకం, వీటన్నిటితో పాటు ఒక స్మార్ట్ థింకింగ్, అంటే మనం ఎలా అయితే ఒక సేఫ్ అవ్వచ్చు అనేది పెట్టుకుని చేస్తున్నారు ఎవరైనా కూడా. సో మరి దండోరా అనేది చెప్పినప్పుడు, ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక చాలా క్లాసీగా ఉంది, చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసారని అర్థమవుతుంది. సో మరి ఈ సినిమాకి మీరు ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్తున్నారు, థియేట్రికల్గా కానీ వేరే విధంగా కానీ? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ ఓకే చేసిన దగ్గర నుంచి సర్టన్ క్యాలిక్యులేషన్లోనే, అంటే కథ డిమాండ్ చేసిందండి ఇది బడ్జెట్ని. ఇప్పుడు నాకు యాక్చువల్లీ డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆయన యాక్చువల్లీ ఎక్కువ అడగలేదు, హానెస్ట్గా ఒక కథ చెప్తానే వచ్చానే అన్నారు 2 years బ్యాక్. కాకపోతే ఈరోజు సినిమా ల్యాండ్ అవుతుందానికి దానికి సంబంధం లేదు, కథ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అండ్ లక్కీగా ఇప్పటివరకు అయిన బిజినెస్ కూడా అంతా అయిన బడ్జెట్కి కంటెంట్ బాగుండి ఆ ప్రపోర్షనేట్గానే జరుగుతుంది. అంటే అది గుడ్ థింగ్ అండి. అంటే కంటెంట్ బాగుంది అన్న ఆస్పెక్ట్ పైనే బిజినెస్ చేస్తున్నారు, నెంబర్స్ కూడా అలానే క్రాక్ అవుతున్నాయి. సో జానర్ అండ్ డ్రామా అంటే కంటెంట్ బట్టే బిజినెస్ అవుతుంది. నందు గారు ఒక ఫ్రస్ట్రేటెడ్ గాయని చూపించారు రీసెంట్గానే మీతో. అండ్ ఇందులో కూడా అంటే సాఫ్ట్వేర్ రోల్ వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుని వస్తున్నా కూడా చాలా ఇరిటేట్ అవుతూ వచ్చారు. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఇందులో? ఫ్రస్ట్రేషన్ సేమ్ ఫ్రస్ట్రేటెడ్గా ఇందులో కనిపిస్తారా? మీరు చూసిన ఆ ఫ్రస్ట్రేషన్కి ఈ ఫ్రస్ట్రేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్. కొంచెం కూల్ అండ్ ఇరిటేటింగ్గా కనిపిస్తారా? లేదా ఇది చాలా మంది, ఇన్ఫ్యాక్ట్ ఇందాక మురళి గారు కూడా చెప్తున్నారు, అది సరిగ్గా ట్రాన్స్లేట్ అయిందో లేదో తెలీదు. ఈ సినిమా రఫ్ ఎడిట్స్ అవుతున్నప్పుడల్లా మురళి వాళ్ళ ఫ్రెండ్స్కి, మన బెనీ అన్న ఫ్రెండ్స్కి ఆఫీస్లో చూసినప్పుడు వన్ క్యారెక్టర్ దట్ ఎవ్రీ మ్యారీడ్ పర్సన్ విల్ కనెక్ట్ టు అంటే మాత్రం అది విష్ణు అనే క్యారెక్టర్కి గట్టిగా కనెక్ట్ అవుతారు. కొన్ని ఏం చెప్పాలి, ఒక మిడ్ పాయింట్లా ఉంటుంది సినిమాని ఒక రిలీఫ్ జోన్లోకి తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ లాగా నా క్యారెక్టర్ మీకు కనిపిస్తుంది మ్యామ్. మురళి గారు సార్, ఇందులో ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు టీజర్లో మీరు. సో ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తోంది. బట్ అంటే ఆ చావు మ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ డెడ్ బాడీని అంటే చావు గురించి చాలామంది అటు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. బట్
ఆ లాస్ట్ దాకా వెళ్ళి ఆ డెడ్ బాడీని అలా వదిలేయడం పట్ల కొన్ని రీజన్స్ అనేవి దానికి టైఅప్ అయి ఉంటాయి. ఇదర్ మనీ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, బ్యాడ్ రిలేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో ఏ పాయింట్ అలా చేయడానికి? అంటే అదే అండి, మళ్ళీ తిరిగి మీరు అదే అడిగారు, నేను అదే చెప్తాను. బేసిక్గా సినిమా చెప్పిన పాయింట్, ఆ పర్టికులర్ థింగ్ ఎందుకు అలా జరుగుతుంది అనేది టీజ్ ఇచ్చాము అంతే. లైక్ ఎక్కువ రివీల్ చేయడానికి మేము ట్రైలర్, దెన్ ద కంటెంట్ ఈస్ దేర్. రైట్ నో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి, ఒక విలేజ్ని ఇంట్రడ్యూస్ చేసి, ఈ విలేజ్లో ఈ ఇష్యూ ఉంది, ఇప్పుడు ఈ ఇష్యూని ఈ క్యారెక్టర్స్ అన్నీ కలిసి ఎలా సాల్వ్ చేసినాయి, అసలు సాల్వ్ చేసిందా లేదా, అంటే ఎలా వెళ్ళింది కదా అనేది పాయింట్. చాలా మూవీస్లో చూసాము ఇలా డెత్కి సంబంధించి కొన్ని రీజన్స్ హైలైట్ చేస్తూ వచ్చారు. నేను చెప్పినట్లుగా మనీ కావచ్చు, లేదంటే ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ చావుకి రావడం లేట్ అవ్వచ్చు, ఇలాంటి చాలా పాయింట్స్ రేస్ చేశారు. అవి కాకుండా దండోరాలో ఏదైనా కొత్తగా చూపించబోతున్నారా అనేది? డెఫినెట్లీ అండి, చాలా కొత్తగా ఉండబోతుంది. మీకు ఈ క్యారెక్టర్స్ అన్నీ బేసిక్గా చాలా కొత్తగా ఉండబోతున్నాయి, హిలీరియస్గా ఉంటుంది అండ్ ఎమోషనల్గా కూడా ఉంటుంది. యూ విల్ లవ్ ఇట్ అండి ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. శివాజీ గారు, స్టేజ్ చూస్తే దండోరా టీం కంటే కూడా బిగ్ బాస్ టీం లాగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం చూస్తుండే దిగజారు. బిగ్ బాస్ అనేది అందరి జీవితాల్లో ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు, మీ జీవితం కూడా బిగ్ బాస్ లానే ఉంటుంది, అంతే తప్పితే ఏం డిఫరెన్స్ ఏ ఉండదు. ప్రతి మనిషి, కెమెరాలు ఉండవు మీకు అంతే, ప్రతి మనిషి రియల్గా రియాలిటీ షో అండి అది. రియలిస్టిక్ రియాలిటీ షో, జెన్యూన్ షో అండి ఇది. దాన్ని పక్కన పెడదాం. ఇందాక నుంచి మీ అందరికీ ఒక చిన్న సందేహం ఏదో ఉంది. ఇదే మన ఆర్ట్ ఫిల్మ్ మోడా అనే ఫీలింగ్ మీ అందరిలో ఉంది. నెవర్, నో. అలాంటి ఆర్ట్ ఫిల్మ్ అయితే నేను చచ్చినా చేయను, అనుమానమే లేదు. అవి చెప్పడానికి వేరే వాళ్ళు ఉన్నారు అంటే అవి చెడ్డే అని కాదు, తక్కువ అని కాదు నా ఉద్దేశం. సినిమా ఈజ్ కమర్షియల్ ఆల్వేస్, అంతే తప్ప ఇందులో ఆ ఆర్ట్ ఫీలింగ్ ఉండే పరిస్థితి అయితే లేదండి. 100% కమర్షియల్ ఫిల్మ్ ఇది. దీంట్లో స్పృశించాడు, ఏమని జస్ట్ టచ్ చేశాడు, చావు గురించైనా లేదా కులం గురించైనా టచ్ చేసి ఉంటుందే కానీ దీని గురించి ఎర్రజెండ అయ్యే ఉండవండి, అయ్యే ఉండవు. దయచేసి కాదు నేను అంటున్నాను, అది విప్లవ ఉద్యమాల సినిమాలు, అలాంటిది కూడా కాదని చెప్పడం నా ఉద్దేశం. అది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎర్రజెండ అనేది, ఎప్పటికీ ఉంటుంది. అది రెబల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ సినిమా పర్టికులర్గా దండోరా అనే సినిమా, ఇది ఎటువంటి ఆర్ట్ కానివ్వండి, రెవల్యూషనరీ ఫిల్మ్ కాంతరం కాదు. ఒక ఊర్లో, ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద చాలా కమర్షియల్గా చెప్పినటువంటి ఒక సినిమా ఇది, అంతే తప్ప దీనికి మళ్ళీ ఎటువంటి ఇది ఒక జానర్, ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్టార్ సినిమా అని మాత్రం దయచేసి అనుకోవద్దు. అది కాదు. అలాగైతే నేను చెయ్యను. ఎందుకు చేయను అంటున్నానంటే అంత టైం లేదు జనానికి, అంతే. బేసిక్గా అంత టైం లేదు, ఓటీటీలో అసలు చూసుకోవచ్చులే అని అనుకుంటాను. అది కాదు, థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి ఈ సినిమా. ఏ సినిమా అనండి, ఇది సినిమా కదా, ఏ సినిమా అయినా థియేటర్లోనే చూడాలి, చూస్తేనే మజా. పాప్కార్న్ అంటే ఇంక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి, అంతకుమించి నేనేం చేయలేను. పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ చావాలి. ఆఖరికి ఇంత గోల్ ఉందని జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్తారు. ఇంకా ఏడ చావాలి స్వామి. సినిమా అనేసరికి మొత్తం సినిమా అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ఏంది ఇలా మొదలు పెడితే ఏమీ చెప్పలేం. ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి వ్యవస్థలో. అన్నిటినీ మూవ్ ఆన్ చేసుకుంటూ పోతూ ఉంటామే తప్ప అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఉల్క మీద పడుతుంది అన్నట్టు, ఇంకోటి ఏదో అట్లా 31 ఏదో మీదకి వస్తుంది అన్నట్టు అలాంటిది ఏదో మాట్లాడుకుంటాం. కానీ అది మార్నింగ్ షో 11 to 2 అది కాదు. మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును. మ్యాట్ని 2 అంటే లంచ్ తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. ఇది పాప్కార్న్ వేరి కమ్ము. దట్స్ క్రేజీ. థాంక్యూ. కాదు, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వెంకట్ గారు ఒకటి, నవదీప్ గారు ఓకే చెప్పండి సార్. మీ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్గా ఉన్నారు, ఒక గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారనేసి. ఏంటి సార్ అది? మ్యారేజ్ ఇప్పుడే ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చింది సార్. మ్యారేజ్ అని గుడ్ న్యూస్ అంటారు ఏంటన్నా? కాదు సార్, అక్కడ దాకా వచ్చింది. తెలీదా? మీకు తెలియదు అయితే నేను చెప్పను. కాదు, అంత చివరి దాకా వచ్చింది సార్. కానీ పెళ్లి కూతురు పెళ్లిలో పాప్కార్న్ పెడదాం ఉంది, క్యాన్సిల్.
సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank you so much. అండ్ ఎస్ దండోరా టీజర్ని సెలబ్రేట్ చేసుకోండి. సేవ్ ద డేట్ December 25th. Through this event by Jay Media Factory, this is Geeta Boga signing off. Thank you.